మరోవైపు కుండపోత వర్షానికి ఉత్తరాంధ్రను కకలావికలం చేస్తుంది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగాయి. చెరువులకు గండ్లు పడ్డంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు చేరుతోంది. దీంతో నిన్న సాయంత్రం 3.40 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. గత 24 గంటల్లో విజయనగరం జిల్లా గోవిందపురంలో అత్యధికంగా 203.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 154.25, శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో 139.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. సత్యరేఖ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడటంతో దీని ప్రభావం మరొక 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురిసేటువంటి ఏదైతే సాధారణ వర్షపాతం కంటే కూడా 30% అధికంగా కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇప్పుడు ఒక పక్క కృష్ణా నది జలకాలను సంతరించుకుంటే ఇటు గోదావరి మాత్రం ఉగ్రరూపం దాలుస్తుంది. గంట గంటకు పెరుగుతున్నటువంటి వరద ప్రవాహంతో ఇప్పటికే అటు పోలవరం వద్ద ఉన్నటువంటి 48 గేట్లను, రేడియల్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం సుమారు 4 లక్షల క్యూసెక్ల వరకు కూడా గోదావరి నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. 175 గేట్ల ద్వారా 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కూడా వృధాగా కూడా అంతా ఈ యొక్క జలాలన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోదావరికి ఎక్కువ నుంచి వస్తున్నటువంటి వరదను దృష్టిలో పెట్టుకుని ఇటు లంక గ్రామాలైనటువంటి ఉభయ గోదావరి జిల్లా నడుమ ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఈ గోదావరి ప్రవాహం మరింత పెరిగితే కనుక సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని నిన్న ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కూడా వారితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేటువంటి చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అటు భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతున్నటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో అది దిగువకు వచ్చేసరికి మరింత ఉగ్రరూపం దాలుస్తుంది. కాబట్టి లంక గ్రామాల ప్రజలతో పాటు గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు వాతావరణంలో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం ఎప్పటికప్పుడు కూడా ఇటు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాగల 24 గంటల్లో మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈదురుగాలు కూడా వీస్తాయి కాబట్టి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ముఖ్యంగా మరోవైపు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఈ యొక్క వరి నాట్లకు సంబంధించి వరి మళ్ళు అయితే కూడా సిద్ధమైన నేపథ్యంలో అవన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. దానికి తగు జాగ్రత్తలు తీసుకుని వరి నాటు మళ్ళను శుభ్రం చేసుకోవాలంటూ కూడా అందులో ఎక్కడ నీరు నిలవలేకుండా చూసుకోవాలంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులను ఇటు రైతులను అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో ప్రధాన పంటగా ఉన్నటువంటి ఆక్వా రంగానికి కూడా ఈ యొక్క వర్షాలు అయితే కొంతవరకు కూడా ముప్పు కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి
చెరువుల యొక్క గొట్టలు కూడా తెగేటువంటి పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రైతులు కూడా అన్నదాతలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సముద్రంలో ఏదైతే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క అల్పపీడనం కాస్త బలపడి మరింత తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.